విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ఎలా వ్యవహరించబోతుంది? ఎందుకంటే విద్యార్థులు కూడా మేము అసంతృప్తిగా ఉన్నాం, మా విద్యా వ్యవస్థకు కూడా నిధులు చాలా తక్కువ కేటాయించినారు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ధోరణి ఎలా ఉండబోతుంది విద్యార్థుల పట్ల? మీరు విద్యార్థులకి ఒకటి చెప్పాలనుకుంటున్న ఈ సందర్భంగా ఏంటంటే, గతంలో చూసుకుంటే 10 సంవత్సరాలు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా రోడ్ల వెనుబడి తిరిగారు. అలాగే వాళ్ళ 10 సంవత్సరాల భవిష్యత్ అనేది ఇంకా వెనుకబడిపోయింది. వాళ్ళకి తగిన ఉద్యోగాలు లేక వాళ్ళకి తగిన ఎగ్జామ్స్ రాయడానికి కూడా వాళ్ళు వీలు లేకుండా చేశారు ఇంతకుముందు ప్రభుత్వంలో. మా ప్రజాపాలన వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారు, విద్యార్థులకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ చిన్న పిల్లలకి చదువు అనేది ముఖ్యమని చెప్పి చిన్న వయసులోనే చదువులో అందరూ చదువుకోవాలనేది దిశగా ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి కూడా శంకుస్థాపన చేయడమే కాదు, అలాగే నిర్మించడం, వాటిని కూడా ఓపెన్ చేసి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని మనం చేయాలి అని చెప్పేసి నిర్మించే దిశగా ఆయన కృషి చేస్తున్నాడు.